6 నెలల బిడ్డను చంపి ఓ తల్లి బలవన్మరణానికి పాల్పడిన విషాద ఘటన అనకాపల్లి జిల్లా చోడవరంలో జరిగింది. చోడవరం కనక మహాలక్ష్మి నగర్లో ఓ ఇంట్లో అద్దెకు ఉమామహేశ్వరరావు వీణా దంపతులు ఉంటున్నారు. వీణా భర్త ఉమామహేశ్వరరావు బుచ్చయ్యపేట మండలం కేపీ అగ్రహారంలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. కొంతకాలం క్రితం వీణను ఉమామహేశ్వరరావు ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి 6 నెలల బాబు వియాన్స్ కూడా ఉన్నాడు. బుధవారం సాయంత్రం వీణా ఉరేసుకొని మృతి చెందగా మంచం పక్కనే బాబు విగతజీవిగా పడి ఉన్నాడు. బుధవారం మధ్యాహ్నం వీణకు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదని, యథావిధిగా తాను స్కూల్ నుంచి వచ్చానని, తనకేమీ తెలియదని భర్త ఉమామహేశ్వరరావు చెబుతున్నాడు. ఉమామహేశ్వరరావు వరకట్నం కోసం వేధించేవాడని వీణా తండ్రి సోదరుడు చెబుతున్నారు. భార్యాభర్తల మధ్య కలహాల కారణంగానే వీణా ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులో నిందితుడు ఉమామహేశ్వరరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీణ ఆత్మహత్య చేసుకుందా లేదా ఎవరైనా హత్య చేసి ఉంటారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చాలా బాధాకరమైన విషయం. ఒక అమ్మాయి వీణ అరౌండ్ 24 to 25 ఇయర్స్ ఉంటాయి. ఈమె వచ్చేసి వాళ్ళ బేబీ 1 year బేబీ 6 months ఓల్డ్ బేబీని తను స్మోటర్ చేసి తను సూసైడ్ చేసుకోవటం జరిగింది. దానికి సంబంధించి వివరాల్లోకి వెళ్తే వాళ్ళ పేరెంట్స్ స్టేట్మెంట్ ప్రకారం కట్న వేధింపులు ఉన్నాయి అని చెప్పారు. దాన్ని బేస్ చేసుకుని ఈరోజు 304B సెక్షన్ 3 and 4 DP యాక్ట్ రిజిస్టర్ చేయడం జరుగుతుంది. దాని ఇన్వెస్టిగేషన్ ఇన్ ప్రోగ్రెస్ ఉంది. ఏదైనా ప్రోగ్రెస్ ఉంటే వి విల్ అప్డేట్. ఇది రాక్ష పుట్టుక అనమాట. మానవంలో మృగాలు ఉంటాయి అనమాట. ఆ మానవ మృగం అనమాట అందుకు చంపేశాడు అనమాట. ఎప్పుడు రాత్రి పగలు ఏదో ఒకటి అనుకొని ఆడుకొని ఉండేవాడట. ఫోన్ చేసి చెప్పేది, సరేనమ్మా సర్దిపోతారో, ఇదిగో అన్నీ మాలేశాడు కదా, ఆ ఇల్లు పూస్తే శివస్వామి కూర్చోపెడుతుంది కానీ లేకపోతే మేము వస్తాం ఇక్కడికి మాట్లాడదాము అని చెప్పాను. సార్ మా బావ చెల్లి వీళ్ళు ప్రేమ వివాహం చేసుకున్నారు సార్. ప్రేమ వివాహం చేసుకున్న టైంలో మేము 20 లక్షల రూపాయలు డౌరీ కూడా కట్నంగా ఇచ్చాం సార్. సో తను ఇక్కడ జాబ్ నిమిత్తం ఇక్కడ చోడవరం వచ్చి ఉంటున్నారు సార్, ఇక్కడ అద్దెకుంటున్నారు. సో తను ఈ మధ్యన బాగా మా చెల్లిని వరకట్న వేధింపులు గురి చేసేసి శారీరకంగా మానసికంగా తను హింసించేసి బాగా కొట్టడం గట్రా చేసేసి తను చాలా ఇబ్బంది పడుతున్నాడు సార్. మాతో చాలాసార్లు చెప్పింది సార్ ఆ విషయం కూడాను. అమ్మ తల్లి మనం మాట్లాడదాము, కూర్చొని మాట్లాడదాం, ఫ్యామిలీ అనేది చిన్న డిస్టర్బెన్స్ ఉంటాయని చెప్పేసి మేము తనని చెప్పేసి చేసాం సార్. కానీ ఇంత దారుణంకి వసుగడతారని చెప్పేసి మేము కల్లో కూడా అనుకోలేదు సార్. సో దయచేసి ఇలాంటి దుర్మార్గులు కఠినంగా శిక్షించి మా లాంటి వాళ్ళు మీరు న్యాయం చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాం.